షాలోమ్ మీకు సమాధానం కలుగునుగాక. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము. 5 దినములైన తర్వాత ప్రధాన యాజకుడైన అననీయాయు కొందరు పెద్దలను తెర్తుళ్ళు అను ఒక న్యాయవాదియు కైసరియాకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి. పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుళ్ళు అతని మీద నేరం మోపనారంభించి ఇట్లనెను: మహాఘనత వహించిన ఫెలిక్సా, మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుచున్నవని ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలములలోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము. నేను తమకు ఎక్కువ ఆయాసం కలుగజేయకుండా మేము క్లుప్తంగా చెప్పుకొను దానిని తమరు ఎప్పటి వలె శాంతంగా వినవల్లని వేడుకొంచున్నాను. ఈ మనుషుడు పీడ వంటి వాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపు వాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడినై ఉన్నట్టు మేము కనుగొంటిమి. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రం చేయుటకు యత్నపడెను గనుక మేము అతని పట్టుకొంటిమి. తమరు విమర్శించిన ఎడల మేము ఇతని మీద మోపుచున్న నేరములన్నీ తమకే తెలియవచ్చునని చెప్పెను. యూదులందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పిరి. అప్పుడు అధిపతి మాట్లాడుమని పౌలునకు సైగ చేయగా అతడిట్లనెను: తమరు బహు సంవత్సరముల నుండి జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యంతో సమాధానం చెప్పుకొనుచున్నాను. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాట నుండి 12 దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలుసుకొనవచ్చును. దేవాలయంలోనేమి, సమాజ మందిరంలోనేమి, పట్టణములలోనేమి నేను ఎవనితోనూ తర్కించుట అయినను జనులను గుమిగూర్చుట అయినను వారు చూడలేదు. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేరు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నవన్నీయు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణించి వారు మతభేదమేమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుణ్ణి సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షికి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. కొన్ని సంవత్సరములైన తర్వాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చి తిని నేను శుద్ధి చేసుకున్న వాడినై ఇలాగూ అప్పగించుచుండగా వారు దేవాలయంలో నన్ను చూచిరి. నేను గుంపు కూర్చి ఉండలేదు, నా వలన అల్లరి కాలేదు. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి. నా మీద వారికేమైనా ఉన్న ఎడల వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరం మోపవలసి ఉండెను. లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుద్ధానమును గూర్చి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ యొక్క మాట విషయమై తప్ప నా యందు మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చుననెను. ఫెలిక్సు ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరిగిన వాడై సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందునని చెప్పి విమర్శ నిలుపు చేసెను. మరియు అతన్ని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారం చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించెను. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్సు యూదురాలైన ద్రుసిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసు నందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్సు మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పెను. తరువాత ఆ పౌలు వలన తనకు ద్రవ్యం దొరుకునని ఆశించి మాటిమాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరములైన తరువాత ఫెలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫెలిక్సు యూదుల చేత మంచివాడనిపించు కొనవలెనని కోరి పౌలును బంధకములలోనే విడిచిపెట్టి పోయెను. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.